గైస్ రీసెంట్గా ఓటీటీలో నియర్లీ 85 మినిట్స్ రన్ టైంతో సాకారం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని పూజిస్తూ ఇప్పటికీ సంస్కృతంలోనే మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న సంతా అనే ట్రైబ్కి చెందిన ప్రజల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తుంటారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్న ఈ సంతా ట్రైబ్ ప్రజల్ని ఎవరు చంపుతున్నారు అండ్ అసలు వాళ్ళు ఎందుకు చంపుతున్నారు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ మూవీలో దీని డైరెక్టర్ తీసుకున్న పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయడంలో తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అండ్ దీని యొక్క డ్యూరేషన్ కూడా తక్కువగానే ఉన్నప్పటికీ ఇందులో అవసరం లేని సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మూవీ అయితే బాగా బోరింగ్ ఫీల్ని ఇస్తుంది. అలాగే ఇందులో స్టోరీ నెరేషన్, స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా అస్సలు ఏం బాగాలేవు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనం ఏదో స్టేజ్ డ్రామాని చూస్తున్నట్లు చాలా చీప్గా ఉన్నాయన్నమాట. ఇంకా యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్లయితే నిజంగా చెప్తున్నా గైస్, ఇందులో ఏ ఒక్కరి పెర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాగాలేదు. దీనికి తోడు ఇందులో కొన్ని క్యారెక్టర్స్ సంస్కృతంలో మాట్లాడితే ఇంకొన్ని క్యారెక్టర్స్ ఏమో ఆఫ్రికన్ లాంగ్వేజ్లో, మరికొన్ని క్యారెక్టర్స్ ఏమో తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుతుంటాయి. సో దానివల్ల ఏంటంటే అసలు వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లో ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ లాంగ్వేజెస్లో మనం ఏ లాంగ్వేజ్ని ఫాలో అవ్వాలో అనే విషయం మనకి ఎవ్వరికీ అర్థం కాదు. లాస్ట్గా ఏంటంటే ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో డేర్ చేసి నేను ఈ మూవీని ఎలాగైనా చూస్తాను అని అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో అయితే ఒకసారి చూసేయచ్చు. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సాకారం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మళ్ళీ చెప్తున్నా గైస్, నేను ముందు చెప్పినట్లు నాకైతే నచ్చలేదు అండ్ మూవీ అయితే అస్సలు ఏం బాగాలేదన్నమాట. డ్యూరేషన్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఇందులో అనవసరమైన సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మూవీ స్టార్టింగ్ నుంచే మనకి చాలా బోరింగ్ ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.